ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని నీ కనులు తేటగా ఉన్నట్లయితే నీ హృదయం కూడా తేటగా ఉంటుందని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. కళ్ళనేవి శరీరానికి అవి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి అవయవాలు. వాటి ద్వారా మన సమస్తాన్ని మనం చూడగలం. కీర్తన గ్రంథము 123 అధ్యాయం 1వ వచనంలో భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఆకాశమందు ఆసీనుడవైన వాడా, నీ తట్టు నా కనులెత్తుచున్నాను. కనుక కొండల తట్టు మనం కనులెత్తి ఉన్నప్పుడు మనకు సహాయం ఎక్కడి నుంచి దొరుకుతుంది? కళ్ళనేది అన్నిటిని స్పష్టంగా చూడడానికి, గుర్తుపట్టడానికి అవెంతో ఉపయోగపడేటువంటి సాధనాలు. ఒక వ్యక్తి జీవితంలో కన్నులు లేకపోతే అతను చూసేటువంటి చూపు గాని అతను తగ్గిపోతూ ఉంటే అతను ఎన్నో శ్రమలు అతను అనుభవిస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు మన కనులైతే చూస్తూ ఉన్నాయి, మన చెవులైతే వింటూ ఉన్నాయి, మన హృదయం అయితే గ్రహిస్తూ ఉంది. కాబట్టి వినగల చెవి, చూడగల కన్ను ఈ రెండు ఆయనే కలుగు చేశాడు. కాబట్టి నీ కనులని ఎంత స్పష్టంగా నువ్వు ఉంచుకోవాలంటే, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినట్లు దాన్ని పెరికి నీ వద్ద నుండి పారవేయము. రెండు కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవంలో ప్రవేశించుట నీకు మేలు. మత్తయి సువార్త 18:9. కానీ ప్రతి దాన్ని మనం ఈ దినాన స్పష్టంగా చూస్తున్నట్లే మనల్ని కూడా మనం చూసుకోగలగాలి. మన హృదయ స్థితి ఎలాగుందో మనం ఖచ్చితంగా మనం గ్రహించుకోగలగాలి. ఎందుకంటే నీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడే నీ హృదయం ఉంటుంది. ఈరోజు నీ ధనం ఏంటి? కాబట్టి ఈరోజు స్పష్టంగా మనం చూడగలిగినట్లయితే నీ కన్నులతో నువ్వు చెప్పాలి. నువ్వు ఏదైతే చూస్తున్నావో దాని గురించి నువ్వు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకునే విధంగా నువ్వు ఉండాలి. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండుని ఎడల నీ దేహం అంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు చీకటిమయమై ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటి ఉండిన యెడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఎవడు నీ యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకని తృణీకరించును. కనుక నీ హృదయంలో ఏదో ఒకదానికే నువ్వు ప్రతిష్ఠించుకోవడానికి నువ్వు సిద్ధపడాలి. ఈరోజు నువ్వు కానీ అలా ప్రతిష్ఠించుకుంటే నీ కన్ను తేటగా ఉంటుంది. కానీ దేవునికి వ్యతిరేకమైనవి నీ హృదయంలో ప్రతిష్ఠించుకుంటే నువ్వు దేవునికి దూరం అయిపోతూ ఉంటావు. దైవ సన్నిధి నీకు కొదవగా ఉంటుంది. నీ పరిస్థితులన్నింటిలో నానా రకాలైనటువంటి మార్పులు కలుగుతూనే ఉంటాయి. అది ఎంత మాత్రం కూడా నీకు క్షేమం కాదు. ఒక మనుషుడికి దేవుడు తోడి ఉంటేనే అతడు బ్రతకగలడు తప్ప, లేకపోతే అతని జీవితంలో ఏమీ లేదని తెలుసుకోగలగాలి. కనుక ఈరోజు నీ కన్ను చెడిపోయినదైతే నీ దేహం అంతా చీకటైపోద్ది. నువ్వు చూసేది ప్రతిదీ వెలుగు అనుకుంటావు కానీ అదంతా చీకటే. ఎవడు ఇద్దరు యజమానులు దాసుడుగా ఉండలేడు. ఒకరిని ద్వేషిస్తాడు, ఒకరిని ప్రేమిస్తాడు, లేదా ఒకరిని పక్షంగా ఉంటాడు, ఒకరిని తృణీకరిస్తాడని తెలుసుకోవాలి. ఈరోజు నువ్వు ఎవరిని ప్రేమించాలనుకుంటున్నావో, నువ్వు ఎవరిని తృణీకరించుకుంటున్నావు అనుకుంటున్నావు నువ్వు చూడాలి. నువ్వు దేవునికి సిరికిని దాసుడుగా ఉండలేరు. కేవలం వెండి నాణాల గురించి యోధ అయితే అతని దేహమంతా చీకటైపోయినప్పుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని అప్పగించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. దానివల్ల అతనికి ఏం దొరికింది? కనుక ఏది శ్రేష్టమైనదో ఇదైనా మనం గ్రహించుకోగలగాలి. శ్రేష్టమైన దాన్ని చూడాలి. నీ కనులు ఎప్పుడు తేటగా ఉండాలి. తేటగా ఉండేటువంటి వాటిని నువ్వు చూడాలి. నువ్వు చూసేది ప్రతిదీ కూడా నీకు ఆశీర్వాదం కలుగు చేయాలి. ఎందుకంటే ఒకవేళ నీ కనులు సరిగా లేకపోతే నీ దేహం అంతా చీకటిమయం ఉంటుంది. దేహం అంతా పనిచేయడానికి కూడా అవకాశం లేదు. కీర్తన గ్రంథము 88:9. బాధ చేత నా కన్ను క్షీణించున్నది యెహోవా. ప్రతి దినము నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు చాపుచున్నాను. కనుక భక్తుడైతే మొరపెడుతూ ఉన్నాడు. అతడు ఏ శ్రమల్లో ఉన్నాడో అతని కనులైతే క్షీణించిపోతూ ఉన్నాయి. ప్రభు వైపు చూసి చూసి చేతులైతే చాస్తూ ఉన్నాడు. కానీ భూమి మీద మనుషులు ఎలాగున్నారంటే చూస్తున్నారు కానీ వారు తృప్తి పొందడం లేదు. వింటున్నారు కానీ చెవికి తృప్తి కలగడం లేదు. కానీ నీ కళ్ళు ప్రభు చూపించే వాటిని చూడగలగాలి. నీ చెవులు ప్రభువు చెప్పేటి వాటిని వినగలగాలి. అలా కానీ నువ్వు ఉన్నట్లయితే ఇరుకున పడున్న నిన్ను ఆయన కనికరించి విచారం వల్ల క్షీణిస్తున్నటువంటి నీ కన్నుల్ని మరలా తేటగా చేయడానికి, బలపరచడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. కాబట్టి దివారాత్రము కన్నీరు విడిచినట్లుగా నీ కళ్ళు కన్నీళ్ళు ఒటగా ఉండినట్లుగా దైవ సన్నిధిలో నువ్వు గోచాడాలి. నువ్వు అలా గోచాడుతూ ఉన్నప్పుడు ప్రభు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తారు. కనుక నీ కన్ను దేన్ని చూస్తుందో, నీ హృదయంలో ఏముందో నువ్వు పరిశీలన చేసుకుంటే
అది నీకెంతో మంచిది. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకు నాయన ఈ సమయంలో అప్పగించుకుంటుండగా నీ శాశ్వతమైన కృపను తోడుగా ఉంచి బలపరచమని, స్థిరపరచమని, మయంతో నీ నడిపించమని మీ కృపలోనైనా మీరు జ్ఞాపకం చేసుకుంటుండగా ప్రభా, ప్రతి కన్ను తేటగా ఉండే హృదయమునైనా నీ సన్నిధితో నింపబడినట్లుగా సహాయం దయచేసి బలపరిచి స్థిరపరిచి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.